మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేన నమః. బ్రహ్మర్షి పత్రిజీ గారికి శతస్కోటి ఆత్మ ప్రణామములు. గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మహావతార్ బాబాజీ గారికి శతస్కోటి ఆత్మ ప్రణామములు. పిరమిడ్ మాస్టర్లందరికీ శతస్కోటి ఆత్మ ప్రణామములు. హాస్టల్ మాస్టర్లందరికీ శతస్కోటి ఆత్మ ప్రణామములు. ఈ జూమ్ సెక్షన్ లో పాల్గొనే ప్రతి ఒక్క మాస్టర్ కి పేరు పేరున నమస్కారాలు. ఈ రోజు సమగ్ర జీవన శైలిలో వాయుముద్ర గురించి చెప్తాం. వాయుముద్ర, ఈ వాయుముద్ర వచ్చేసి మనము ప్రతిరోజు 50 నిమిషాల వరకు సాధన చేయొచ్చండి. 12 గంటల్లోనే మంచి ఫలితాలు కలుగుతుంది ఈ వాయుముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. ఈ వాయుముద్ర చేసే విధానం నేను ఒకసారి చూపిస్తానండి. వాయుముద్ర అంటే వాయుతత్వం వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా చూపుడు వేల్లో వాయుతత్వం ఉంటుందండి. ఇది అగ్నితత్వము. ఈ తత్వాలన్నీ అగ్నితో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ వేలుని చూపుడు వేలుని తీసుకొచ్చేసి మనం కరెక్ట్ గా ఇందాక పెట్టినట్టుగా బొటన వేలుకి మొదటి భాగంలో ఉంచేసి మిగతా 3 వేలను స్ట్రైట్ గా ఉంచుకోవాలండి. ఇందాక చెప్పిన విధంగానే సేమ్. మాస్టర్స్ కనబడుతుందా? అదే విధంగా ఎడం చేతిలో కూడా ఈ చూపుడు వేలుని బొటన వేలుకి మొదటి భాగంలో ఉంచేసి ఈ బొటన వేలుని ఈ చూపుడు వేలు మీద ఉంచాలండి. సేమ్ ఈ 2 చేతుల్లో ఇదే విధంగా పెట్టుకొని ఈ వాయుముద్ర ప్రాక్టీస్ చేయాలండి. 2 తొడల పైన పెట్టేసి ఆకాశం వైపు అరచేతులు ఉండేటట్టు ఉంచుకొని దీర్ఘ శ్వాసను గమనిస్తూ ఈ ప్రాక్టీస్ చేయాలండి. నిదానంగా 2-3 దీర్ఘ శ్వాసలు తీసుకున్న తర్వాత సామాన్యమైన సహజమైన శ్వాసను గమనిస్తూ ఈ ముద్ర ప్రాక్టీస్ చేయాలండి. దీని యొక్క ప్రభావం అనేది మనకు 12 గంటల్లోనే తెలుస్తుందండి ఈ వాయుముద్ర చేయడం వల్ల. ఈ వాయుముద్ర అనేది దీర్ఘకాల వ్యాధులకు 10 నుంచి 12 నెలల సాధన చేసిన మంచి ఫలితం కనిపిస్తుందండి. ఎక్కువ కాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి కనీసం 10 నెలల నుంచి 12 నెలలు చేస్తే కనుక మనకు అర్థమవుతుంది దాని యొక్క ఫలితం అనేది. అధిక రక్తపోటు ఉన్న ఈ ముద్రను రోజుకు 3 సార్లు అంటే 50 నిమిషాల చొప్పున చేయవలను. రక్తపోటు ఉన్న వాళ్ళు హై బీపీ ఉన్న వాళ్ళు రోజుకి 50 నిమిషాలు తరపున ఉదయం ఒక 50 నిమిషాలు, మధ్యాహ్నం ఒక 50 నిమిషాలు, సాయంత్రం 50 నిమిషాలు చేయాలండి. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు దీన్ని రోజు 10 నిమిషాలు సాధన చేస్తే సరిపోద్దండి. నార్మల్గా ఉన్న వాళ్ళు రోజుకి 10 నిమిషాల పాటు సాధన చేస్తే సరిపోతుంది. ఈ ముద్రను రోజులో ఏ సమయమైనా ఎలాగైనా సాధన చేయవచ్చు. భోజనం చేసిన తర్వాత చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నిల్చొని చేయొచ్చు, పడుకొని కూడా ఈ వాయుముద్ర సాధన చేయొచ్చండి. మిగతా ముద్రలకి అసలు ఇలా చేయడానికి అవకాశం లేదు. ఈ ఒక్క వాయుముద్రకు మాత్రమే మనం ఏ భంగిమలో కూర్చొని అయినా, లేదంటే సుఖాసనం కూర్చొని చేయొచ్చు, చైర్లో కూర్చొని చేయొచ్చు, పడుకొని కూడా సాధన చేసేది ఇది ఒకటేనండి. కానీ దీంట్లో వచ్చేసి ఒక్క బ్రహ్మ ముహూర్త కాలంలో మాత్రం ఈ వాయుముద్రను ప్రాక్టీస్ చేయకూడదండి. 3 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 6 గంటల సమయం లోపు ఈ ముద్రని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాక్టీస్ చేయకూడదండి. మిగతా కాలం 6 గంటల నుంచి సాయంత్రం 6 లోపు కానీ మనకి ఇబ్బంది ఉన్న టైంలో ఎప్పుడైనా చేయొచ్చు. సూచన: ఈ ముద్రను ఒక రోజులో 50 నిమిషాల మించి సాధన చేయకూడదు. ఇది ఎలాంటి నొప్పినైనా తగ్గించును. నొప్పి తగ్గిన తర్వాత కూడా కొన్ని రోజులు సాధన కొనసాగించవలెను. దీనికి ఇతర పేర్లు వచ్చేసి వాయునాసిక ముద్ర, వాయు సమకా ముద్ర అని అంటారండి. ఈ ప్రయోజనాలు వచ్చేసి చూపుడు వేలు వాయుతత్వాన్ని ప్రతీక. ఈ ముద్రను ఒక వారము సాధన చేసిన వాయుతత్వము సమతుల్యమగును. సోమరితనంగా ఉండి కదలిక లేకుండా ఉండటం వలన మోకాళ్ళ వద్ద రక్త ప్రసరణ జరగదు. అక్కడ వాయువు పేరుకుపోయి నొప్పులు కలుగుతాయండి. ఈ అలాంటి నొప్పులను వాత రోగాలు అందరూ ఈ ముద్ర వాటిని నయము చేయును. ఉబకాయకులు గాని ఇది శక్తివంతమైన ముద్ర. అంటే ఎక్కువ ఒబెసిటీతో బాధపడుతున్న వాళ్ళు, ఇందాక మనం అట్లా సూర్య ముద్ర చెప్పామో, ఈ వాయు ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా ఉబకాయం అనేది తగ్గడానికి అవకాశం ఉందండి. ఇది నరాల బలహీనత తగ్గించును. ఇది ఎలాంటి మందులు లేకుండా వాయు సంబంధ వ్యాధుల్ని నయం చేయును. అదేవిధంగా రొమటిజం, ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, కంఠవాతము, గౌటు, ఎక్కిళ్ళు, వాత వికారము, వాంతులు, కడుపు ఉబ్బరము, చేయి వణుకుట, కళ్ళు తిరగటము, త్రేంపులు, కప్పము, తడిదగ్గు మొదలైన వాటికి ఈ పై రోగంలో తెలిపిన అన్నిటి కూడా
మనకి ఈ ముద్ర ఎంతగానో ఉపయోగపడుతుందండి. ఈ ముద్ర వీలైనంత ఎక్కువ సమయం సాధన చేయవలెను. ముఖానికి పక్షవాతము, మెడ పట్టడం, సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి వ్యాధులకు ఈ ముద్ర సహాయకారిగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణ సమస్యలకు మంచి ఫలితం ఇచ్చునండి. సంధివాతము, సయాటిక, మోకాళ్ళ నొప్పులు, మెడ నొప్పి, వెన్ను నొప్పి మొదలైన వాటికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎలాంటి మందు లేకుండా ఈ ముద్ర ద్వారా మనం తగ్గించుకోవచ్చు. అతిగా చేసే ఉపవాసం వల్ల, ఆహార నియమాలు పాటించకపోవడం వల్ల వాతము వస్తుంది. అంటే అధిక వాయుతత్వం పేరుకుపోతుంది. ఈ సమస్య ఏర్పడినప్పుడు ఈ ముద్ర సమతుల్యం చేసి రుగ్మతను తగ్గిస్తుంది. ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది. ఆహార నియమాలు ఒక్కసారి అలవాటు లేని దాని మీద ఎక్కువ సమయం ఆహారం తీసుకుపోయినప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు ఈ ముద్ర చేయటం వల్ల ఆ సమస్య తీరుతుంది. ఇది మూర్ఛ, గ్రంథుల అధిక స్రావము, హార్మోన్ల అసమతుల్యత, నీరసం వల్ల కళ్ళు తిరిగిపోవటము, మైకము ఉండటము, శ్వాస తీసుకోలేకపోవటము, గుండెలో మంట, హై బీపీ, అసిడిటీ, నడుము నొప్పి, గుండె దడ, జుట్టు మృదువుగా లేకపోవటము, పెలుసు గోళ్లు కలిగి ఉండటము, మలబద్ధకము, కడుపుబ్బరము, గ్యాసు, అపెండిటిస్ నొప్పులను తగ్గించును. అరచేతులతో గాని, అరికాళ్లలో గాని చెమటలు ఈ ముద్ర సాధన చేసిన వారం రోజుల్లో నియంత్రించబడును. కొంతమందికి అరికాళ్ళలో, అరచేతుల్లో ఊరక చెమటలు వస్తూ ఉంటాయండి. ఈ వాయు ముద్ర చేయటం వల్ల అలాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. శరీరంలో కదలికల వల్ల అన్ని అవయవాలకు ప్రాణవాయువు అంది నొప్పులు సమస్య పోవును. నరాలలో అవరోధాలు తొలగి గుండె బలంగా మారును. శరీరంలో అధిక వాయువు చేరి అసమతుల్యత చెంది వచ్చిన వాత నొప్పులను ఈ ముద్ర తగ్గించును. ఇది ఎలాంటి నొప్పులైనా తగ్గించును. ఆర్థరైటిస్. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చెప్పిన ప్రకారము వాయుతత్వములో అసమతుల్యత వలన ఆర్థరైటిస్ కలుగును. వాయుతత్వాన్ని సరిచేసిన ఈ రుగ్మత తగ్గును. ముఖ్యంగా వాయుతత్వము వల్ల 18 రకాల రుగ్మతలు కలుగుతాయి. ఆయుర్వేదం ప్రకారము వాతం వల్ల 51 రకాల రుగ్మతలు కలుగును. వాతాన్ని నియంత్రిస్తున్న వల్ల ఈ 51 రకాల రుగ్మతలు ఎలాంటి మందులు లేకుండా తగ్గించుకోవచ్చును. దీనికి తోడు మంచి జీవన విధానము, చక్కటి ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలి. ఇలాంటి రుగ్మతలను ఎన్నో మందులు కలవు, కానీ మందుల ద్వారా ముద్రల ద్వారా కూడా ఇవి అన్నిటిని నియంత్రించుకోవచ్చును. మందులు వాడుకోకుండా ఈ ముద్రలు చేయడం వలన మనకి ఈ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. ఆధ్యాత్మిక ప్రయోజనాలు. ఈ ముద్ర సాధన చేసిన ఒత్తిడి, ఆతృత, కోపం, ఏకాగ్రత లేకపోవడం గాని, పిరికితనం గాని, దృఢ సంకల్పము చేయలేకపోవటము, సహనము లేకపోవటము, చంచలము మనస్సు, నిద్రలేమి వంటివి తగ్గును. ఇది ధ్యానానికి సహాయకారిగా కూడా ఈ ముద్ర ప్రాణశక్తిని శరీరమంతా ప్రసరింపజేసి పంచ ప్రాణానికి, ఉప ప్రాణాలకి నియంత్రించుటలో ఈ ముద్ర ఎంతగానో సహాయపడుతుందండి. ఈ ముద్ర ఇంకొకసారి చేసి చూపిస్తాను. మాస్టర్ చూడండి. వాయుముద్ర. ఈ చూపుడు వేలు వచ్చేసి బొటన వేలు మొదటి భాగంలో చేసుకొని చక్కగా ఈ బొటన వేలుని ఈ చూపుడు వేలు మీద ఆనిచ్చి మిగతా 3 వేలను స్ట్రైట్గా ఉంచుకోవాలండి. ఈ చూపుడు వేలు సేమ్ అదే విధంగా దీంట్లో కూడా పెట్టుకొని ఇదిగోండి. ఒకసారి చూడండి మాస్టర్స్. 3 వేలు స్ట్రైట్గా ఉంటాయి. ఈ చూపుడు వేలు వచ్చేసి బొటన వేలు మొదటి భాగంలో ఉంచుతాము. ఈ బొటన వేలు తీసుకొచ్చి చూపుడు వేలు మీద ఆనిచ్చి ఉంచుతామండి. ఈ విధంగా ఈ వాయుముద్రని మన తొడల పైన పెట్టుకొని ఒక ఉదయం పూట 20 నిమిషాలు, మధ్యాహ్నం 20 నిమిషాలు అట్లానే చేసుకోవచ్చు. లేదంటే ఒక 50 నిమిషాలు. 50 నిమిషాల నుంచి ఎక్కువ సమయం వాడుకోకూడదండి ఈ ముద్రను. మాస్టర్స్ సార్ అర్థమైందా? వాళ్ళకి మళ్ళీ ఒకసారి ఇది సూర్యముద్ర కూడా ఒకసారి వాళ్ళకి చూపించండి సార్. ఓకే మేడం. సూర్యముద్ర వచ్చేసి ఈ ఉంగరపు వేలు ఉంది కదా మాస్టర్స్, దాన్ని తీసుకొచ్చి కరెక్ట్గా ఈ బొటన వేలు దగ్గర మొదటి భాగంలో ఆనిచ్చి ఈ బొటన వేలుని ఉంగరపు వేలు మీద ఆనించాలి. సేమ్ అదే విధంగా ఎడమ చేతిలో కూడా మిగతా 3 వేలు స్ట్రైట్గా ఉంచుకోవాలండి. పృథ్వీ తత్వం ఉన్నటువంటి ఈ వేలుని, చూపుడు వేలుని తీసుకొచ్చి ఈ సూర్యతత్వం ఉన్నటువంటి బొటన వేలు దగ్గర ఆనించుంచుదాం అనమాట. మాస్టర్స్ అర్థమైందా? ఇది సూర్యముద్ర. సేమ్ తొడల మీద పెట్టుకొని ఆకాశం వైపు ఉంచుకొని చేయాలి ఈ ముద్ర. ఇందాక మేడము మీనాకుమారి మేడం గారు చెప్పిన విధంగా ఈ ఒత్తిడిలో అన్ని ప్రభావాలు ఉన్నాయి, అటువంటి తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు ఈ 2 ముద్రలో ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా మనకి ఎంతగానో ఆ ఒత్తిడి నుంచి బయటకు కూడా రావచ్చు అండి. నమస్తే మేడం. ధన్యవాదాలు. చాలా చక్కగా చెప్పారంటే ముద్రలు, వాటి ప్రయోజనాలు ప్రతిదీ చెప్పారు. థ్యాంక్ యూ సార్.